హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ 10 days వీడియో పెడుతున్నాను అనమాట. బికాస్ ఒక హెల్త్ ఇష్యూ వల్ల లాస్ట్ 10 days నుంచి వీడియో పెట్టలేదు. ఇవాళ ఇంకా ఎడిటింగ్ చేసి పెట్టాలనుకున్నాం. ఇది యాక్చువల్లీ లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు, క్రికెట్ మేము ఆడింది మా టీం మొత్తం రైడర్స్ది. సో దానికి కంటిన్యూ వీడియో అనమాట. ఆ రోజు యాక్చువల్లీ క్రికెట్ తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ మన వాళ్ళు హలీమ్ సమ్ తిందాం ఉన్నారు. అది 10:30 or 11కి స్టార్ట్ అయ్యాం. అది కాస్త హలీం అనుకున్నాం, కానీ హలీం తర్వాత ఇంకా ఏదేదో అయింది. సో మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమైంది ఇంకేమేమి చేసామనేది. సో ఇవాళ నన్ను మొత్తం బైక్ లేదు కదా ఆ రోజు, చెప్పా కదా. సో మొత్తం మన రామకృష్ణ అన్నమాట చూసుకుందాం. అండ్ ఇది మూసాపేట నుంచి మన 555 అనమాట. 555 మసప్ ట్యాంక్ దాకా వెళ్ళాము హలీం తినడానికి. మన వాళ్ళు దాన్ని శాడ్లింగ్ అంతా చేస్తున్నారు. లోకేష్ అయితే ఎందుకు బాడీ బెండ్ చేస్తాం, బైక్ బెండ్ చేయట్లేదు. చాలా జోష్లో ఉన్నారు అందరూ. సో మన మూసాపేట టు మసప్ ట్యాంక్ రైడ్ చాలా మంచిగా అనిపించింది ఆ రోజు నైట్. మొత్తం ఎంజాయ్ చేసాం. ఒక 7 to 8 members ఏమి వెళ్ళాం అనుకుంటా మోస్ట్లీ. అండ్ ఫైనల్లీ రీచ్ అయ్యాము. సో మాకు తెలుసు కదా, ఎక్కడైనా సరే స్పెషల్ పార్కింగ్ ఉంటుంది. ఎందుకో తెలీదు, సెక్యూరిటీ బైకర్స్ చూడగానే స్పెషల్ పార్కింగ్ చేస్తుంటారు, మాకు స్పెషల్ ప్లేస్ ఇస్తారు. ఆల్రెడీ వన్ టైం ఫెయిల్యూర్ అయింది సార్. నన్ను వెజిటేరియన్ సార్, నేను వీళ్ళు నాన్ వెజ్ తినడానికి వచ్చి నన్ను అన్యాయం చేస్తారు. ఇమోషనల్ డామేజ్. షాపింగ్ చేస్తున్నామండి. ఒరిజినల్ రీబాక్ నైక్ ఒరిజినల్ అనమాట. ఏం చెప్పేవరా? ఓ అదే యాక్చువల్లీ టైలర్ మిస్టేక్. మళ్ళీ వేస్తాడు. ఫైనల్లీ సంపాదించాడు ఫ్రెండ్స్. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. వచ్చేసా. ఇదే 555 రెస్టారెంట్ అనమాట. హలీంకి చాలా బెస్ట్ ఫేమస్, చాలా క్రౌడ్ ఉంటుంది. వాట్ ఈస్ యువర్ రివ్యూ? సార్ పాప సూపర్ సార్. ఏమైంది అన్నా? అన్నా నీకే ఇచ్చిన అన్న. పాప మావాడు అన్యాయం అయిపోయాడు. చికెన్ ఉంటుంది అనుకున్నాడు, మటన్ ఒక్కటే ఉంది. ఇంజుడు బాగుందనా? నిజం బాగుందనా అంటే హాయ్, ఫస్ట్ హలీం దిస్ రంజాన్ విత్ మై బడీస్. వెళ్ళినప్పుడు కాడుకో చికెన్ హలీం ఇప్పియండి. చూస్తుంటే తక్కుపోతుంది నాకు. ఎవరాడు? ఏడవద్దు, వద్దు, పందిలా ఉంటావు, ఇడిస్తే బాగు. నెక్స్ట్ లెవెల్ అమ్మా. 555 హలీం చాలా బాగుంది. ఇది ప్రమోషనల్ వీడియో కాదు, ఎందుకంటే పైసలు పెట్టే కొన్నాం హలీం. ఏం చెప్పేవరా? పేమెంట్ రిసిప్ట్ చూడండి సార్. ప్రమోట్ చేయమంటే చేస్తాం మేము వచ్చి. ఇక మా అకౌంటెంట్ ఫ్రీ హలీం అన్నమాట. హలీం అయిపోగానే వెంటనే పక్కనే మన జూబ్లీ హిల్స్కి వచ్చాం టీ బ్రేక్ కోసం. హాయ్ మీరు అందరూ రైడర్సా? అయితే మింగేయండి, రైడర్స్ ఇక్కడ కూర్చోకూడదాం. ఇవాళ ఎండింగ్ చాయ్ బ్రేక్ అనమాట. గేమ్ దగ్గర స్టార్ట్ అయింది, గేమ్ కాస్త హలీం అయింది, హలీం కాస్త చాయ్ అయింది, ఎండింగ్ ఇక్కడ అనుకుంటున్నా. బట్ వీళ్ళు ఎందుకో నాకు ఇవాళ ఇంటికి వీళ్ళ పిల్లలు వెయిట్ చేస్తారనమాట ముడి కడుక్కోకుండా. రే ఏంట్రా ఇది? చూకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు, ప్లీజ్. సో మళ్ళా రైడ్ అక్కడ స్టార్ట్ అయింది. జూబ్లీ హిల్స్ నుంచి ఇప్పుడు మళ్ళా తొలిచోకి వెళ్తున్నాం. అక్కడ బిర్యానీ పాయింట్. ఎరా ఏం చేస్తున్నావు? సో ఫైనల్లీ జూబ్లీ హిల్స్ నుంచి మన తొలిచోక్ వచ్చేసాం బిర్యానీ పాయింట్ కోసం. మందార్ దగ్గరకు వచ్చాం. చూడాలి, బిర్యానీ అంటున్నారు మన వాళ్ళు. బాగా ఆకలేసి కొంతమంది తినలేదు, సచ్చా వీళ్ళందరూ. సో వాళ్ళ కోసం చూద్దాం, ఫుడ్ అదంతా టేస్ట్ చేసి అప్పుడు చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది. లోపలికి వెళ్దాం, బాగా క్రౌడీ ఉంది. సో ఫైనల్లీ మళ్ళీ తొలిచోక్ వచ్చాం బిర్యానీ కోసం. మన వాళ్ళు ఇవాళ మొత్తం ఫుల్ తిరిగేస్తున్నాం. సో
ఫస్ట్ క్రికెట్ అయిపోయింది, హలీం తర్వాత చాయ్, ఇప్పుడు బిర్యానీ అంటున్నారు. నెక్స్ట్ ఎక్కడికో తెలియదు. సో మందార్ అనమాట ఇది, మన తోలిచోకులో ఉంటుంది. నైట్ మేబీ ఇది 3 o'clock ఆ టైంలో అనమాట. సో మన స్పెషల్ పార్కింగ్ ఉంది. అనుకుంటున్నాడు అరే లేచావా దొరికిపోయావు. ఏమంటే లేడీ తెస్తారు బిల్లు మనకి కరెక్ట్ ఏం తెస్తారు. అందుకే బిల్లు ఆర్డర్ చేయకూడదు. బిల్లు తెచ్చినప్పుడు వద్దన్నాడు. పాపడ్ అన్నాడు కదా రే, పాపడ్ అన్నాడు. అది అడుగు. మీ అందరూ నోట్లు ఏమన్నాయి అడగచ్చుగా. నీకు చెప్పా కదా ఫ్రెండ్స్, వీళ్ళు ఇక్కడతో ఆపేటట్టు లేదు ఇవాళ. క్రికెట్, దాని తర్వాత హలీం అయింది, దాని తర్వాత చాయ్ అయింది, ఇప్పుడేమో కిచిడి సమ్ కబాబ్ అలాంటిది అయింది. మళ్ళీ నీలోఫర్ అంటున్నారు. లుక్ హమ్ కానా నహీ బతుకు సక్తా మేము అన్నలేకపోయినా బతకగలం. బాజ్ వీళ్ళు బిల్లు కట్టలేదండి. ఇక్కడ నో పార్కింగ్ అని ఉందండి, బట్ ఈ బైక్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అక్కడ నో పార్కింగ్, డర్ పార్కింగ్. చాయ్ కోసం ఎంతలా తెగించాడంటే, చాయ్ నీలోఫర్ ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక పనుకొని వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు చాయ్ తాగుదామని. ఎంత చాయ్ పిచ్చోడో చూడండి. డివైడర్ మీద పనుకున్నాడు చాయ్ కోసం. వాళ్ళు ఓపెన్ చేసేదాకా రాడంట. అబ్బా కాలు మీద కాలు వేసుకున్న వాళ్ళు అనుభవించు రాజా అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అనుభవించు రాజా. మీరు సాఫ్ట్వేర్ పబ్లో సాఫ్ట్వేర్ హబ్ దగ్గర ఇలా చేయకూడదు. చాలా డీసెంట్గా ఉండాలి కదా మీరు. 10ంటికి కూడా క్రికెట్ అన్నాడు, ఇప్పుడు 4:30 అయితే రాత్రి 10ంటికి. అయ్యా నాది అయిపోయింది పో.